మనం చూస్తున్న ఇల్లు వచ్చేసి 150 గజాల ఇల్లు అండి. ఈస్ట్ ఫేస్లో ఉంటుంది. చాలా ఎక్సలెంట్ అయితే కట్టారండి. ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఫ్రెండ్స్. మొత్తం వీడియో అయితే చూడండి. నచ్చితే కనుక ఒక లైక్ కొట్టండి ఫ్రెండ్స్. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మంచి గేట్ డిజైన్ అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఇక్కడ పార్కింగ్ చూసారా, చాలా ఎక్సలెంట్ ఉంది. ఈజీగా 3-4 కార్స్ అయితే ఈజీగా పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. అంటే ఇంటి ముందు వచ్చిన రోడ్డు కూడా 30 ఫీట్ రోడ్డు ఉంటుందండి. లిఫ్ట్ ప్రొవిజన్ కూడా అయితే ఇవ్వడం జరిగింది బిల్డర్స్. ఇల్లు అయితే చాలా ఎక్సలెంట్ ఉంటుంది ఫ్రెండ్స్. మంచి బ్యూటిఫుల్ పాలిష్ అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. డోర్స్కి అయితే టేక్ వుడ్ ఫ్రెండ్స్. కింద అయితే సింగిల్ బెడ్రూమ్ హాల్ కిచెన్ వచ్చిందండి. టీవీ యూనిట్ అండి. సో మంచి ప్లానింగ్ తోటి అయితే ఇల్లు అయితే కట్టారు ఫ్రెండ్స్. ఇది బయట కూడా ఒక వాష్రూమ్ అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. కింద మొత్తం కూడా తాండూరు బండలు అండి. ఇవి చాలా నీట్గా ఉన్నాయి. స్టెప్స్ అండి, స్టీల్ రైలింగ్ అయితే యూజ్ చేస్తారు. సో పోర్టుకో కూడా మంచి స్పేషియస్ వచ్చిందండి. సో లోపలైతే కబోర్డ్ వర్క్ జరుగుతుందండి. మెయిన్ డోర్ అండి, చాలా పెద్దగా ఇవ్వడం జరిగింది. సో ఇంట్లో అయితే కబోర్డ్ వర్క్ జరుగుతుంది ఫ్రెండ్స్. పీవీసీ కిటికీలు ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. మొత్తం ఫినిష్ అయితే కనుక ఇంకా బ్యూటిఫుల్ ఉండదు ఫ్రెండ్స్ ఈ కబోర్డు. పెద్ద టీవీ కూడా పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. 60 ఇంచ్ టీవీ వరకు పెట్టుకోవచ్చు. మంచి ఫాల్ సీలింగ్ అయితే ఇవ్వడం జరిగిందండి. ఇక్కడ ఇది వచ్చేసి పూజ రూమ్ అండి. కిచెన్ కూడా చాలా స్పేషియస్గా ఉంది చూడండి ఫ్రెండ్స్. కిచెన్ కూడా మొత్తం కబోర్డ్ వర్క్ జరుగుతుంది ఫ్రెండ్స్. సో ఇది వచ్చేసి డైనింగ్ ఏరియా అండి. ఇక్కడ వాష్ పాయింట్ వస్తుంది ఫ్రెండ్స్. సో మాస్టర్ బెడ్రూమ్ కూడా మొత్తం కబోర్డ్ చేసేసారు. ఇది వచ్చేసి కిడ్స్ బెడ్రూమ్ అండి. సో ఇల్లు డైమెన్షన్ వచ్చేసి 27x50 అండి. 150 గజాలు వస్తుంది. ఈస్ట్ ఫేస్లో ఉంటుందండి ఇల్లు. సో మొత్తం వుడ్ వర్క్ అయితే చేసేసారు ఫ్రెండ్స్. వచ్చి 1,35,00,000 అండి.